హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గ్రూప్ 2లో భాగంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 16వ పాఠ్యాంశమైన ఆంధ్రదేశంలో ఐరోపా వారి రాక గురించి తెలుసుకున్నాం. ఆంధ్రాలో 1857 తిరుగుబాటు గురించి మొదటగా తెలుసుకున్నాం. సిపాయిల తిరుగుబాటు అధికారికంగా ఎప్పుడు ప్రారంభమైంది? 1857 మే 10 మీరట్లో జరిగింది. ఆంధ్ర రాయలసీమలో 1857 తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? పర్లంకిమీడిలో దండసేనుని తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? 1857 ఆగస్టు 9న జరిగింది. పర్లంకిమీడిలో దండసేనుని తిరుగుబాటు అణిచివేసినది ఎవరు? కెప్టెన్ విల్సన్. కోరుకొండ సుబ్బారెడ్డి తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? ఎర్రన్నగూడెం 1857 ఆగస్టులో జరిగింది. కడపలో తిరుగుబాటు 1857 ఆగస్టు 28న ఎవరు నిర్వహించారు? షేక్ పీర్ సాహెబ్ నిర్వహించారు. కడప పట్టణముకు షేక్ పీర్ సాహెబ్ ఏ పేరు పెట్టారు? మహమ్మద్ పట్నం. తెలంగాణ మినహా ఆంధ్రదేశం అంతా ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలోకి ఎప్పుడు వచ్చింది? 18వ శతాబ్దం. భారతదేశంతో పాటు ఆంధ్రదేశం కూడా బ్రిటిష్ రాణి ప్రత్యక్ష పాలనలోకి ఎప్పుడు వచ్చింది? 1858 నవంబర్ 1. ఈస్ట్ ఇండియా కంపెనీ మచిలీపట్నం, విశాఖపట్నంలో ఫ్యాక్టరీలు, గోదాములను నిర్మించి వాటి పర్యవేక్షించడానికి దేనిని ఏర్పాటు చేసింది? బోర్డ్ ఆఫ్ రెవెన్యూను ఏర్పాటు చేసింది. 1794లో ఏ పరిపాలన విధానాన్ని ప్రవేశపెట్టారు? కలెక్టర్ వ్యవస్థ. దత్తత మండలాల ప్రధాన కలెక్టర్ ఎవరు? థామస్ మన్రో 1800లో ఏర్పాటు చేశారు. 1808లో దత్తత మండలాలను పునర్విభజించి ఏ 2 జిల్లాలను ఏర్పాటు చేశారు? బళ్ళారి, కడప. 1927లో ఆంధ్ర మహాసభ సమావేశం నంద్యాలలో ఎవరు నిర్వహించారు? సర్వేపల్లి రాధాకృష్ణన్. బ్రిటిష్ కంపెనీ పాలనా కాలంలో భూమి శిస్తు ఎన్ని రకాలుగా ఉండేవి? 4 రకాలు. 1 వేలం పద్ధతి, 2 గ్రామవారి పద్ధతి, 3 జమీందారీ పద్ధతి, 4 రైతువారి పద్ధతి. వేలం పద్ధతిపై వేసిన కమిటీ ఏది? సర్క్యూట్ కమిటీ. రాయలసీమలో వేలం పద్ధతిని తొలగించి థామస్ మన్రో ప్రవేశపెట్టిన పద్ధతి ఏది? రైతువారీ పద్ధతి. 1793లో శాశ్వత భూమి శిస్తు విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? కారన్ వాలిస్. ఉత్తర సర్కారు జిల్లాలలో దేనిని ప్రవేశపెట్టారు? జమీందారీ పద్ధతి. 1802లో సర్కారు జిల్లాలలో దేనిని ప్రవేశపెట్టారు? శాశ్వత శిస్తు పద్ధతి. మొట్టమొదట నెల్లూరు జిల్లాలో ఏ పద్ధతిని ప్రవేశపెట్టారు? గ్రామవారీ పద్ధతి. థామస్ మన్రో 1807లో రైతువారీ పద్ధతిని ఏ జిల్లాలో ప్రవేశపెట్టాడు? రాయలసీమ జిల్లాలలో ప్రవేశపెట్టారు. రైతువారీ సిద్ధాంతాలను ప్రథమంగా రూపొందించిన వారు ఎవరు? కెప్టెన్ రీడ్, థామస్ మన్రో. బారామాల్ కలెక్టర్గా ఎవరు ఉన్నారు? కెప్టెన్ రీడ్. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమిని ఏమంటారు? హలివేలి భూమి. జమీందారీల ఆధీనంలో ఉన్న భూమి ఏది? జమీందారీ భూమి. సివిల్ న్యాయస్థానాన్ని ఏమంటారు? సదర్ అదాలత్. క్రిమినల్ న్యాయస్థానాన్ని ఏమంటారు? సర్ ఫౌజ్దారీ అదాలత్. స్వల్ప వివాదాలను పరిష్కరించడానికి జిల్లా జడ్జి ఆధీనంలో ఉన్న ఏ కోర్టులు ఉండేవి? సదర్ అమీన్ కోర్టులు. కంపెనీ పాలనలో న్యాయస్థానాలను అనాథ శరణాలుగా పేర్కొన్న సంస్థ ఏది? గాజుల లక్ష్మీ నరసింహశెట్టి యొక్క మద్రాస్ నేటివ్ అసోసియేషన్. బ్రిటిష్ వారు భారతదేశంలో ప్రవేశపెట్టిన శిక్షా స్మృతులు ఆంధ్రాలో కూడా ఏవి అమలుపరిచారు? 1 1859 సివిల్ ప్రొసీజర్ కోడ్, దీన్ని సిపిసి అంటారు. 2 1860 ఇండియన్ పీనల్ కోడ్, దీన్ని ఐపీసీ అంటారు. 3 1861 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సిఆర్పిసి అంటారు. భారత్లో ఆంగ్ల విద్య ఆశయం క్రైస్తవ జ్ఞానాన్ని బోధించడమే అని ఎవరు పేర్కొన్నారు? చార్లెస్ గ్రాంట్ 1729లో. ఆంధ్రాలో ప్రొటెస్టెంట్ ఫాదరీల ప్రధాన కేంద్రాలు ఏవి? పొంగనూరు చిత్తూరు, పిరంగిపురం గుంటూరు. ప్రజలను క్రైస్తవ మతంలోకి రప్పించడానికి ఏ సంఘాలు ఏర్పడ్డాయి? క్రైస్తవ విజ్ఞానాభివృద్ధి సంఘం 1699లో, సువార్త ప్రచారక సంఘం 1701లో ఏర్పడ్డాయి. తెలుగు భాషకు సేవ చేసిన క్రైస్తవ ప్రచారకుల్లో మొదటివాడు ఎవరు? షెల్జ్. తెలుగులో అనువదించబడిన మొదటి గ్రంథం ఏది? బైబిల్. దీనిని షెల్జ్ అనువదించాడు. బైబిల్ ఆంధ్రీకరణలో తోడ్పడిన వారు ఎవరు? సుబ్బారాయుడు. ఆనందరావు క్రైస్తవ మత గ్రంథం ఏది? వేదాంత రసాయనం.
ఆంధ్రాలో మొదటి క్రైస్తవ మిషన్ లండన్ క్రైస్తవ మిషన్ ఏది, ఎక్కడ ఉన్నది? విశాఖపట్నం 1805లో ఏర్పాటు చేశారు. 1813 చార్టర్ చట్టం ద్వారా భారత్లో క్రైస్తవ మతం అధికారికంగా ప్రచారం చేశారు. లూథరన్ మిషన్ ప్రధాన కేంద్రం గుంటూరు, కెనడియన్ బాప్టిస్ట్ కేంద్రం ఒంగోలు, చర్చి మిషన్ సొసైటీ కేంద్రం హైదరాబాద్లో ఉన్నది. బ్రిటిష్ వారు నీళ్ల మందు కొరకు ఏ విధానాన్ని ప్రవేశపెట్టారు? తీన్ కదియా. ఉత్తర జిల్లాలైన గంజాం, విశాఖపట్నంలో తీవ్రమైన కరువు ఎప్పుడు సంభవించింది? 1791. ఆంధ్రాలో సంభవించిన తీవ్రమైన కరువు ఏది? 1833 గుంటూరు కరువు. గాజుల లక్ష్మీ నర్సిశెట్టి ఏ పత్రిక ద్వారా కరువుల గురించి వివరించాడు? ది క్రీసెంట్ పత్రిక. గాజుల లక్ష్మీ నరసింహశెట్టి ఏ సంస్థలను స్థాపించాడు? చెన్నపట్నం స్వదేశీ సంఘం. 1847-52 మధ్య గోదావరి నదిపై ధవళేశ్వరం ఆనకట్ట ఎవరు నిర్మించారు? సర్దార్ కాటన్. చేనేత పరిశ్రమను బలహీనపరచడానికి నేత పని వారిపై ఏ పన్ను విధించారు? మోతుర్బా పన్ను విధించారు. ఆంధ్రాలో కొన్ని ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన వస్తువులేవి? శ్రీకాకుళంలో సన్నని వస్త్రాలు, వీటిని మస్లిన్ వస్త్రాలు అంటారు. నెల్లూరు జిల్లాలో రుమాళ్ళు, కర్నూలులో దుప్పట్లు, పెదాపురం, ధర్మవరం, ఆదోని, బళ్ళారిలో పట్టు వస్త్రాలు, మచిలీపట్నంలో అద్దకం వస్త్రాలు, ఏలూరులో తివాచీలు, తునిలో దోవతీలు ప్రాముఖ్యత చెందిన వస్తువులు. భారత్లో విద్యాభివృద్ధి కొరకై సంవత్సరానికి ₹1,00,000 ఏ చట్టం ద్వారా కేటాయించినది? 1813 చార్టర్ చట్టం. 1835లో లార్డ్ మెకాలే మినిట్స్ ద్వారా భారతదేశంలో ఏ విధానాన్ని ప్రవేశపెట్టారు? ఆంగ్ల విద్యా విధానం. 1841-43లో మద్రాసులో ఏ కాలేజీని స్థాపించారు? సెంట్రల్ కాలేజీ. ఆంధ్ర ప్రాంతంలో ఆంగ్లో వెర్నికోల్ పాఠశాలలు ఎప్పుడు ప్రారంభించారు? జార్జి నోబెల్ టేలర్ ప్రారంభించారు. 1854లో వుడ్స్ తారీఖు వచ్చింది. దీనిని ఏ విధంగా పేర్కొంటారు? భారత విద్యా విధానపు హక్కుల పత్రం, మాగ్మా కార్టా ఆఫ్ ఇండియా ఎడ్యుకేషన్ అని పేర్కొంటారు. ఆంధ్రదేశంలో మొదటిసారిగా 1857లో ఎక్కడ విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డాయి? కలకత్తా, మద్రాస్, బొంబాయిలో. పట్టభద్రులైన మొదటి భారతీయ మహిళలు ఎవరు? కాదంబరి గంగోలీ, చంద్రముఖి గంగోలీ. 1835లో బళ్ళారి క్రైస్తవ మిషనరీ సొసైటీ ఏ పత్రికను ప్రవేశపెట్టింది? సత్యదూత. 1838లో మాడిగల వెంకటరాయ శాస్త్రి గారు ఏ పత్రికను రచించారు? వృత్తాంతిని పత్రిక. 1841లో సయ్యద్ రహమతుల్లా సాహెబ్ రచించిన పత్రిక ఏది? తరంగిణి. ఆంధ్రాలో అచ్చైన మొదటి తెలుగు పత్రిక ఏది? హితవాది. దీనిని హెడ్మండ్ షార్కీ రచించారు. మన్రో ప్రయోగాత్మకంగా రైతువారి విధానమును మొదటి ఎక్కడ ప్రవేశపెట్టాడు? బారామాల్. 1799 నుంచి 1800 వరకు మన్రో ఏ జిల్లాలో కలెక్టర్గా పనిచేశాడు? సర్కార్ జిల్లాలో. శాశ్వత శిస్తు నిర్ణయం ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1793. మన్రో యొక్క బిరుదు ఏమిటి? మాండవ ఋషి. సర్దార్ కాటన్ పరిపాలనా కాలం 1803 నుంచి 1899 వరకు. సర్దార్ కాటన్ జన్మస్థలం ఏది? లండన్. సర్దార్ కాటన్ యొక్క బిరుదు ఏది? అపర భగీరథుడు. కాటన్ ద్వారా ధవళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించిన భారతీయ అధికారి ఎవరో? వీణం వీరన్న. బ్రిటిష్ ప్రభుత్వం వీరన్నకు ఏ బిరుదు ఇవ్వడం జరిగింది? రావ్ బహదూర్. 1861లో ప్రభుత్వం కాటన్కు ఏ బిరుదు ఇచ్చి గౌరవించింది? సర్ అనే బిరుదు. సిపి బ్రౌన్. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ 1798 నుంచి 1884 వరకు ఇతని పరిపాలనా కాలం. సిపి బ్రౌన్ జన్మస్థలం ఎక్కడ? కలకత్తా. సిపి బ్రౌన్ మొదటిసారిగా తెలుగు భాషను మద్రాసులో ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? వెలగపూడి కోదండరామయ్య దగ్గర నేర్చుకున్నాడు. తెలుగు కావ్యాలను గురించి ఎవరి వద్ద తెలుసుకున్నారు? పత్తిం పరబ్రహ్మ శాస్త్రి దగ్గర నేర్చుకున్నాడు. తొలి తెలుగు ఆంగ్ల నిఘంటువు సిపి బ్రౌన్ ఎప్పుడు ప్రచారంలోకి తీసుకొచ్చాడు? 1887. సిపి బ్రౌన్ తెలుగు ఏ విధంగా పేర్కొన్నాడు? ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్.
కల్నల్ మెకంజీ. శాతవాహన కాలం నాటి అమరావతి స్తూపాన్ని కనుగొన్నవారు ఎవరు? కల్నల్ మెకంజీ. బెంజమిన్ షెల్జ్, ఇతను జర్మనీ దేశస్థుడు. తెలుగు భాషకు సేవ చేసిన క్రైస్తవ ప్రచారకుల్లో ప్రథముడు ఎవరు? బెంజమిన్ షెల్జ్. భారత్లో అచ్చువేయించబడిన తొలి తెలుగు బైబిల్ గ్రంథం ఎప్పుడు అచ్చువేయించారు? 1810. బిషప్ కాల్డ్ వెల్ ద్రావిడ భాషకు తెలుగు భాషకు గల తులనాత్మక అధ్యయనం చేసి ఏ గ్రంథాన్ని రాశాడు? కంపారిటివ్ గ్రామర్ టు ద్రావిడియన్ లాంగ్వేజెస్. జేఎన్ బోయెల్. దక్షిణ భారతదేశంలో జానపద గేయాలను సేకరించి మొదటి పాశ్చాత్యుడు ఎవరు? జేఎన్ బోయెల్. జేఎన్ బోయెల్ తెలుగు జానపద గేయాలపై రాసిన వ్యాసం ఏది? తెలుగు బాల్డ్ పోయిట్రీ. కడపలో వందల కొలది మిషనరీలను స్థాపించిన వారు ఎవరు? విలియం హావెల్. ఆంధ్రదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య పాలన 1858 నుంచి 1947 వరకు. భారతదేశ పరిపాలనా అధికారాన్ని విక్టోరియా మహారాణి స్వీకరించిన విషయం ఎవరు ప్రకటించారు? లార్డ్ కానింగ్. 1858 నవంబర్ 1. భారతీయులు ఐపీఎస్ ఆఫీసర్లు కాకుండా ఉండటానికై ఎవరు 21 సంవత్సరాలు గల వయోపరిమితిని 19 సంవత్సరాలకు తగ్గించారు? లార్డ్ లిట్టన్. 1883లో గవర్నర్ జనరల్ రిప్పన్ ఏ బిల్లును ప్రవేశపెట్టారు? విల్బర్ట్ బిల్లును ప్రవేశపెట్టారు. గోదావరి జిల్లాలోని రంపచోడవరంలో ఏజెన్సీ ప్రాంతంలోని విప్లవం జరిగింది. రంప విప్లవం 1879 నుంచి 80 వరకు ఈ విప్లవం జరిగింది. రంప గ్రామంపై బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన మున్సిప్దారి ఎవరు? రామభూపతి దేవ్. రంపం తిరుగుబాటు ప్రేరణతో ఆంధ్రాలో వచ్చిన మరో తిరుగుబాటు ఏది? రేకపల్లి తిరుగుబాటు 1879. పత్తి పంట కారణంగా సంభవించిన ప్రధాన కరువు ఏది? గంజాం కరువు. ఇది 1865 నుంచి 66 వరకు ఉన్నది. ఉత్తరాంధ్ర చివరి జిల్లా ఏది? గంజాం జిల్లా. ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనులు ఎవరు? సవరలు, గదబులు, గోండులు, జాతపులు. 1861 చట్టం ద్వారా 1862లో ఏ హైకోర్టులను ఏర్పాటు చేశారు? మద్రాస్ హైకోర్టు. 1860లో పెన్నా నదిపై ఆనకట్టను ఏ విధంగా 1872లో దేనిని తవ్వించారు? కేసీ కెనాల్. 1877లో ఏ కాలువను నిర్మించారు? బహింగాం కాల్వ. బ్రిటిష్ వారి దోపిడీ ఫలితంగా భారతదేశంలో పేద ప్రజలు నివసించే సంపన్న దేశంగా మిగిలిందని ఎవరు పేర్కొన్నారు? బిపిన్ చంద్రపాల్. ఆంధ్రదేశంలో మొదటి రైలు మార్గం ఎక్కడ ఎప్పుడు జరిగింది? పుత్తూరు నుండి రేణిగుంట వరకు 1862లో ఏర్పాటు చేశారు. సార్వభౌమ పాలనలో కంటే రైతు స్థితిగతుల కంపెనీ పాలనలోనే మెరుగ్గా ఉండేదని తెలియజేసిన దినపత్రిక ఏది? లోకరంజని. 1875. విద్యా వ్యాప్తి ద్వారా మత ప్రచారంకు పూనుకున్న మొదటి వ్యక్తి ఎవరు? ఎవరెండ్ నోబెల్. 1841లో. 1886లో విశాఖపట్నానికి చెందిన మంతిన ఆదినారాయణమూర్తి ఏ గ్రంథాలయాన్ని స్థాపించాడు? సరస్వతి నిలయం. గ్రంథాలయ గాంధీగా ప్రసిద్ధి చెందినది ఎవరు? వెలగ వెంకటప్పయ్య. 1912లో భారతీయ భీముడైన కోడి రామమూర్తి ఇంగ్లాండ్లో తన బల ప్రదర్శనలో ఏ బిరుదు పొందాడు? ఇండియన్ హెర్క్యులస్. కోడి రామమూర్తి బిరుదులు ఏవి? కలియుగ భీముడు, ఇండియన్ షాడో, ఇండియన్ హెర్క్యులస్. ఆంధ్రాలో వ్యాయామ క్రీడాభివృద్ధికి కృషి చేసిన బ్రిటిష్ అధికారి ఎవరు? గ్రిగ్. 1932లో భారత ఇంగ్లాండ్ మధ్య జరిగిన మొదటి క్రికెట్ టెస్టుకు కెప్టెన్గా పనిచేసిన ఆంధ్రుడు ఎవరు? సికే నాయుడు. ఇప్పుడు మనం పత్రికా రంగం గురించి తెలుసుకున్నాం. కందుకూరి వీరేశలింగం పంతులు రచించిన పత్రికలు ఏవి? వివేకవర్ధిని, సతిహిత బోధిని 1883, హాస్య సంజీవిని 1876, సత్యవర్ధిని 1891లో రచించారు. న్యాయపతి సుబ్బారావు రచించిన రచనలు ఏవి? చింతామణి 1890, ఇండియన్ ప్రోగ్రెస్ 1903లో రచించారు. చిలకమర్తి లక్ష్మీ నరసింహం రచనలు ఏవి? మనోరమ 1908, దేశీమాతను 1910లో రచించారు. రాజ్ ఆర్వి కృష్ణారావు రచనలు సరస్వతి 1898లో రచించారు. టంగుటూరి సీతారాములు రచించినది కార్గిలిన్, దీనిని 1911లో రచించారు. సాహిత్యం. తిరుపతి వెంకట కవులు రచించిన కావ్యాలు ఏవి? శ్రవణానందం, పాణిగ్రహిత. తిరుపతి వెంకట కవులకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏ బిరుదును ఇచ్చింది? కళాప్రపూర్ణ. పానుగంటి లక్ష్మీ నరసింహారావు స్వస్థలం ఎక్కడ? సీతానగరం, రాజమండ్రి. పానుగంటి లక్ష్మీ నరసింహారావు యొక్క రచనలు ఏవి? సారంగధర, ప్రచండ,
చాణక్యము, విప్రనారాయణ, కంఠాభరణము, పౌర్ణిమ, సరోజిని, సరస్వతి, సాక్షి వేషాలలో రచనలు రచించాడు. షేక్స్పియర్ రచించిన నాటకం ఏది? జూలియస్ సీజర్. మొదటి తెలుగు యాత్ర రచనను 1831లో వేణుగుల వీరస్వామి ఏ పేరుతో రచించాడు? కాశీ యాత్ర చరిత్ర. నీలగిరి యాత్రను శేషాచల కవి. జీవయాత్ర, రామేశ్వర యాత్ర వెన్నెలకంటి సుబ్బారావు రచించారు. యాత్ర స్మృతి దాశరథి కృష్ణమాచార్యులు. కాశ్మీర్ దీపికాలిక నాయని కృష్ణకుమారి రచించారు. ఆంధ్ర చిత్ర కళాకారుల చిత్రకళ పేరు ఏది? కర్నూలు చిత్రకళ. అడవి బాపురాజు రచించిన రచనలు ఏవి? శశికళ, గోధూలి, గంగిరెడ్డి, వరద గోదావరి, చిగురుటాకులు అనే రచనలు రచించాడు. సంగీతం, నాట్యం స్థానాధిపతి అయిన ఆనంద గజపతి యొక్క బిరుదు ఏది? అభినవ విద్యాభోజులు. ప్రముఖ వేణు విద్వాంసుడు ఎవరు? వెంకటరమణ దాసు. భారతదేశంలో మొదటి మూకీ చిత్రం ఏది? అలం ఆరా హిందీ చిత్రం. దర్శకుడు ఆర్దేశిర్ ఎం ఇరానీ. రేడియో అన్నయ్యగా ప్రసిద్ధి చెందినది ఎవరు? న్యాయపతి రాఘవరావు. దక్షిణ భారతదేశ చలనచిత్ర పితామహుడు ఎవరు? రఘుపతి వెంకయ్య. ఆంధ్రదేశ ప్రభుత్వం సినిమా రంగంలో ఏ అవార్డుతో సత్కరిస్తుంది? రఘుపతి వెంకయ్య అవార్డు. తెలుగులో మొదటి టాకీ చిత్రమైన భక్త ప్రహ్లాద దర్శకుడు ఎవరు? హెచ్ఎం రెడ్డి. వాహిని పిక్చర్ దీనిని స్థాపించిన వారు ఎవరు? మూల నారాయణ స్వామి, బిఎన్ రెడ్డి. వాహిని పిక్చర్స్ నిర్మించిన చిత్రాలు ఏవి? వందే మాతరం, సుమంగళి. సారథి ఫిలిమ్స్ స్థాపించిన వారు ఎవరు? గోడవల్లి రామబ్రహ్మం గారు. సారథి ఫిలిం నిర్మించిన చిత్రాలు ఏవి? మాలపిల్ల, రైతు బిడ్డ అనే చిత్రాలను నిర్మించింది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక పాఠ్యాంశంతో మరొక వీడియోలో కలుసుకుందాం. జై హింద్.